ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ప్రకృతిని పరిరక్షిస్తూ చారిత్రక రాళ్ల గుట్టలతో పాటు అతి పురాతన రాతి గుహలు, వాటి మధ్య ఉన్న చెట్టు చేమను హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ కాజాగూడ సరిహద్దుల్లో శుక్రవారం 198 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇందులో 250 కోట్ల సంవత్సరాల చారిత్రక రాళ్ల గుట్టలు కూడా ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించిన 200 ఎకరాలు కూడా ఉన్నాయి. ఇక చారిత్రక గుట్టలను కాపాడాలని కోరుతూ దశాబ్దాలుగా సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు పోరాడుతున్నారు. హైకోర్టును కూడా వీరు ఆశ్రయించారు. ఈ మేరకు రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని కాపాడాలని 2019లో మున్సిపల్, రెవెన్యూ శాఖలకు హైకోర్టు ఆదేశించింది. హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడం జాప్యం కావడంతో కబ్జాలకు ఆస్కారం ఇచ్చినట్లయింది. ఇదే విషయాన్ని సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో గతంలోనే పరిశీలించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇక ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని శుక్రవారం ఫెన్సింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ భూమి విలువ 30,000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉప్పలగూడలో హైడ్రా ఈ రోజు భారీ ఆపరేషన్ చేపట్టింది. సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడుతూ చుట్టుముట్టు ఫెన్సింగ్ వేస్తూ పూర్తిగా ఆ భూమిని అంతా కూడా హైడ్రా తమ ఆధీనంలోకి తీసుకుంది. 30,000 కోట్ల విలువైనటువంటి భూమిని హైడ్రా కాపాడుతూ ఆ చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా తమ ప్రభుత్వ భూమి అని గుర్తించి సరిహద్దులు కూడా నాటినట్టుగా తెలుస్తుంది. 250 కోట్ల సంవత్సరాల చరిత్రను హైడ్రా మరోసారి నిలబెట్టింది. ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ భూమిని చాలా మంది కబ్జాదారులు దీనిపైన కన్నేసి వాటిని విడతల వారీగా కబ్జా చేసి వాటన్నిటిని కూడా అమ్మేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నకిలీ డాక్యుమెంట్ అని క్రియేట్ చేసి ఇదంతా కూడా ప్రైవేట్ ల్యాండ్ రెగ్యులరైజ్ అయ్యింది అంటూ కూడా జనాలని నమ్మించి దాని ద్వారా వీళ్ళు మార్కెట్ లోకి ఈ దందా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించి ప్రకృతిని పరిరక్షిస్తూ చరిత్రాత్మక రాళ్ల గుట్టలను కాపాడుతూ హైడ్రా ఈ రోజు చరిత్రలో నిలిచిపోయింది. మొత్తం 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడుతూ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి చర్యలకు సంబంధించి వీడియోలు, డ్రోన్ షాట్స్, అక్కడ అధికారుల పనితీరు, అసలు ఎవరెవరు వీటిని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఇన్నేళ్ల పాటు ఎవరు ఆధీనంలో ఉంది అంటూ కూడా ఆ వివరాలను కూడా సేకరించి గతంలో ఈ 30-40 ఏళ్ల క్రితం చరిత్రలో ఈ ల్యాండ్ ఏ రకంగా పొజిషన్ ఉండేది, ఇప్పుడు ఏ రకంగా మారిపోయింది, ఎంత దీని ఆక్రమణకు గురైంది, ఏ బిల్డర్స్, ఏ రాజకీయ నాయకుల హస్తంతో ఇవన్నీ కూడా కబ్జాకు గురవుతా ఉన్నాయంటూ కూడా హైడ్రా వివరాలను కూడా సేకరించి ముందుగా కాపాడాల్సినటువంటి బాధ్యత కాబట్టి హైడ్రా చుట్టుముట్టుగా ఉన్నటువంటి ఆ భూమిని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని పుప్పాలగూడలో ఉన్నటువంటి 200 ఎకరాల భూమిని హైడ్రా ప్రభుత్వ భూమి కిందకి ప్రకటించి దానికి ఫెన్సింగ్ వేసి ఆ భూమిని అంతా కూడా రక్షించామంటూ కూడా 30,000 కోట్ల విలువైనటువంటి ఈ భూమిని రక్షించామంటూ కూడా హైడ్రా నోట్ రిలీజ్ చేయడం జరిగింది. పుప్పాలగూడ ఇప్పుడు చాలా కాస్ట్లీ ఏరియా, అక్కడ గజం లక్షలలో పలుకుతా ఉంది. అలాంటిది ఎకరాలని కబ్జా చేసుకుంటే ప్రయత్నం చేశారు కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హైడ్రాకి వచ్చినటువంటి వరుస ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని హైడ్రా అక్కడ రివ్యూ చేసి అక్కడ వివరాలన్నీ కూడా సేకరించి ఎవరు వీటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని కాపాడడం జరిగింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ కాజాగూడ సరిహద్దులో 198 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఈ రోజు కాపాడుతూ ఇందులో 250 కోట్ల సంవత్సరాల చరిత్ర రాళ్ళగుట్టలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించిన 200 ఎకరాలను కూడా ఈ భూమిలోనే ఉంది. చారిత్రాత్మక గుట్టలను కాపాడుతూ కోరుతూ దశాబ్దాలుగా సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు దీనిపైన పోరాడుతూ ఉన్నారు. హైకోర్టుని కూడా వీళ్ళు ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని 2009లో మున్సిపల్, రెవెన్యూ శాఖలకు హైకోర్టు ఆదేశించింది. హద్దులు గుర్తించి ఫెన్సింగ్ కూడా వేయడంలో జాప్యం వ్యవహరించడంతో ఈ కబ్జా అయినట్టుగా మాత్రం పోలీసులు
భావిస్తా ఉన్నారు. ఇదే విషయాన్ని సొసైటీ సేవ్ రాష్ట్ర ప్రతినిధులు ఫిర్యాదు చేసి ఈ ఫిర్యాదుని హైడ్రా ఏవి రంగనాథ్ కమిషనర్ పరిశీలించిన తర్వాత రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇది లెక్కల ప్రకారంగా రికార్డులో ఎవరి ల్యాండ్ ఉంది అనే దానిపై కూడా ఆ లెక్కలన్నీ కూడా బయటికి తీసి ఇది ప్రభుత్వ ల్యాండ్ అంటూ కూడా గతంలో కోర్టు ఆదేశించినప్పటికీ వాటి పాటించకపోవడంతో నిర్లక్ష్యానికి గురై ఈ రోజు ఈ పరిస్థితి నెలకొంది అంటూ కూడా ఈ రోజు మొత్తం హైడ్రా అక్కడికి వెళ్లి చుట్టుముట్టుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఫెన్సింగ్ వేసి ఇక ఎవరు కూడా కబ్జాదారులు ప్రభుత్వ భూముల జోలికి వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరిస్తూ ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రత్న. థ్యాంక్ యూ రవితేజ.